జోలికి వస్తున్నారు కదా, దేవుడు వాళ్ళ పిల్లలకి తల్లి లేకుండా తండ్రి లేకుండా చేస్తే అప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి నొప్పి తెలిసిద్ది. నా మీద ఏడుస్తున్నారు కదా, నేను పందిలా ఉన్నానంట, మీరు దేనిలా ఎలుగుబంటిలా ఉన్నారా మీరు నాకు చెప్పటానికి? మీరు పెద్ద ఎలుగుబంటిగా పెద్ద పందియా మీరు చెప్పటానికి? నాకు మా ఆయన సొమ్ము నేను తింటున్నా, మీకు పండి మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పండబెట్టి ఏం తినట్లేదు కదా, నా ఇంట్లో సొమ్ము నేను తింటున్నా. నువ్వు రోడ్ల దగ్గర వెళ్ళి బిచ్చం అడుకొని తినాలా? మా ఇంటికి వచ్చి బిచ్చాలు ముష్టిలాగా తిని వెళ్ళినోళ్ళు నాకు మెసేజ్లు పెడతారా? రండి ముష్టి పెడతాను, రండి నా పీదిందు రండి. మీరు నా జోలికి వస్తే సర్వనాశనం అయిపోతారు. నాకేమేమని నోటితో అంటున్నారు, వాళ్ళ నాశనం అయిపోతారు. వాళ్ళకి నోటి క్యాన్సర్ వచ్చి ఇలా మధ్యలో నోట్లో నుంచి రక్తం పడి వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళ పిల్లలు ఏడవాలి, తల్లి లేని పిల్లల్ని అనాథలు అవ్వాలి. అప్పుడు వాళ్ళ నొప్పి ఏందో నా నొప్పి ఏందో వాళ్ళ పిల్లలకి తెలియాలి. ఆ దేవుడు పైనుంచి చూస్తున్న